గత ప్రభుత్వ పరిపాలనకి ఈ ప్రభుత్వ పరిపాలనలో ఏంటి తేడా? ముఖ్యంగా వైద్య విధానం లేదా మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ వీటి గురించి ఏం తేడా కనిపిస్తుంది వీటిలో? ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చూసుకుంటే తేడా ఏం అంటే, గత ప్రభుత్వంలో నాడు నేడు ప్రోగ్రాంలు చాలా చేసినాం. గత ప్రభుత్వం నాడు నేడు ప్రోగ్రాంలలో చాలా విద్యార్థులకు కూడా న్యాయం జరిగినాయి. ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్ అని, ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అని, ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందినాయి. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి, గత 18 నెలలకు వచ్చినప్పటి నుంచి ఏం కానీ కూడా అసలు ఒక హామీ అని కూడా, హాస్టల్స్ చూస్తే హాస్టల్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే అంత దారుణంగా ఉంది. నేను ప్రతి హాస్టల్ తిరిగిన, ప్రతి హాస్టల్లో కూడా అన్నం అనేది చాలా పురుగులు పట్టి, అన్నం ఎట్లాంటివి వేస్తున్నారంటే కనీసము దౌర్భాగ్యమైన స్థితిలో హాస్టల్ వార్డెన్ కనీసం సంఘటన స్థలంలో లేకుండా వాళ్ళ పెట్టేసి వాళ్ళు తినండి అని చెప్పి తినేసి రసం అయితే ఉత్త నీళ్లు ఉన్నట్టు ఉంది. ఎంత దౌర్భాగ్యం అసలు. మరి కొన్ని ఛానల్స్లో ఎమ్మెల్యేలు హాస్టల్స్కి వెళ్తున్నారు, అక్కడ భోజనం చేస్తున్నా అంటున్నారు. చంద్రబాబు గారు వెళ్ళారంటున్నారు, స్వయంగా లోకేష్ గారు వెళ్ళామంటున్నారు, బాగుంది భోజనం అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? దాని గురించి అంటే మొన్న సాక్షాత్ సునీత, మన అనిత మేడం గారే పోయి తిన్నారు. ఆ రోజు పురుగులు పట్టినాయని చెప్పి ఆమెనే తీసుకొని చూపించింది. మరి ఆ రోజు తెలీదా ఈ ఎమ్మెల్యేకి, ఈ నాయకులకి తెలీదా? ఆ రోజు సాక్షాత్ ఆమెనే తీసుకొని చూపించింది. మరి ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మీరు గమ్ములు ఉండిపోయారు అందరు ప్రతి ఒక్కరు? ఈ తర్వాత నుంచి కూడా ఆమెకు వచ్చిన పురుగు తర్వాత నుంచి చూసిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా పోవడం మానేశారు. కనీసం దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాయి. సరే, విద్యార్థులకు ఇచ్చేటువంటి కిట్లు, విద్యా కానుక సంబంధించి ఎట్లా ఉంది? ఏది కూడా సరిగ్గా అందడం లేదు. గత ప్రభుత్వంలో అందినాయి కానీ ఈ ప్రభుత్వంలో ఏది కూడా సరిగ్గా అందడం లేదు. అసలు విద్యా విధానం అనేది భ్రష్టు పట్టిపోయింది. అంత దౌర్భాగ్యంగా ఉంది. మేము చూసి పరిశీలిస్తున్నాం, అన్ని చూసి పరిశీలిస్తున్నాం. మన స్టేట్ నుంచి వచ్చిన నాయకులతో కూడా పోయి పరిశీలిస్తున్నాము. ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే పిల్లలకు ఎందుకు ఇంత దౌర్భాగ్యం పరిస్థితి వచ్చింది? ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా చేస్తున్నారు? ఇప్పుడుండే ప్రభుత్వంలో ఇంత బాగా చేయకుండా వచ్చిన అమౌంట్ కూడా అన్ని తీసుకొని పోయి అమరావతి మీద పెడుతున్నారు. అమరావతి మొత్తం అది కొలాప్స్ అయిపోతుంది. కానీ ఆ అమౌంట్ ఏమో మొత్తం దాంట్లోనే వెళ్ళిపోతుంది అంటున్నారు. కానీ ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఒకసారి మాకు ప్రజలకి క్లారిటీగా చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క విద్యార్థులతో మాట్లాడినాము, ప్రతి ఒక్క విద్యార్థుల సమస్యలు కనుక్కున్నాము. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఇదే సేమ్ పరిస్థితులు చెప్తున్నారు. కానీ వార్డెన్ సార్ వచ్చి ఆడవాళ్ళకు తిడతారనేది, ఆడవాళ్ళకు కొడతారనేది ఆ సందర్భంలో వాళ్ళు చెప్పలేకపోతున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గుండె మీద చేయి వేసుకుని పనుకుంటున్నారు వాళ్ళు. నేను నిజంగా చెప్తున్నా, స్ట్రాంగ్ చెప్తున్నా, గుండె మీద చేయి వేసుకుని మాకు ఇంత బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి సార్, నాడు నేడు ప్రోగ్రామ్ లో మేము చాలా మా హాస్టల్స్ కి మేము చాలా మార్చుకున్నాము అనేది వాళ్ళు గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ఎలా ఉంది అని అంటున్నారు విద్యార్థులు. లాస్ట్ టైం చేసిన నాడు నేడు కార్యక్రమమే, లాస్ట్ టైం చేసిన ఈ 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాలలో కూడా 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. 3 సంవత్సరాలు మేము చేసిన నాడు నేడు కార్యక్రమాలలో కూడా ఇంకా తర్వాత దాంట్లో వచ్చిన మేము నాడు నేడు ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఏమేమి సమస్యలు, లైట్లు పోవడం గానా, కిటికీలు ఏమైనా ఇరిగిపోవడం గానా, ఇప్పుడు ఏం కానీ కూడా అసలు ఒక్కటి కూడా వాళ్ళు క్లియర్ చేయలేదు. మేము పోయి అన్ని పరిశీలించిన తర్వాత కూడా అసలు ఒక్కటి కూడా క్లియర్ కాలేదు సార్. నాడు నేడు ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగిందని పిల్లలు బాగా మాకు చెప్తున్నారు. అది సార్.